ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా. అందుకే సర్పంచుల గౌరవం పెంచుతాను. గ్రామంలో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, కనిగిరి నియోజకవర్గం ఇప్పుడే చెప్పా, వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసా, నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా. ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని IIIT ఇక్కడ పెట్టాను నేను ఆ రోజు. జ్ఞాపకం ఉందా మీకు? ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం. అందుకే IIIT పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్ లో పెట్టారు. నేను వేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు, కానీ మీ మనసులో తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, IIIT కనిగిరికే వస్తుంది. ఇక్కడే పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం. కనిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక IIIT కాదు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇక్కడ చూస్తే నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టా, నిమ్స్ పెట్టా. దానికి కేంద్రం కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది వచ్చుంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది, పరిశ్రమలు వచ్చేటివి. ఇక్కడే రామాయంపట్నంలో ఆ రోజు పోర్ట్ వచ్చుండేది. ఇక్కడ తయారు చేసిన వస్తువులు పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటివి. దాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉంది, నిమ్స్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని పెట్టించే బాధ్యత తీసుకుంటాం. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం దాన్ని పరిగెత్తించాం. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అది కూడా ముందుకు పోవడంలో తప్పకుండా మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, చాలా మంది వైకల్యం వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత, మొదటి విడతలోనే దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క గుండ్లకమ్మ, కొరిసపాడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ని పరుచూరు వరకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు అందిస్తాం. నాగార్జునసాగర్ కుడి కాలువకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క వెలుగొండ రైట్ కెనాల్ని మూసి పాలేరు రివర్స్ అన్ని కలిపి సమర్థవంతంగా ఈ వెస్టర్న్ తాలూక్స్ లో పశ్చిమ జిల్లాల్లో ఎలాంటి కరువు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మీ అందరి కోరిక మార్కాపూర్ జిల్లా కావాలని, ఒంగోలు జిల్లా ఉండాలి, పశ్చిమ తాలూకాలకి మార్కాపురం జిల్లా ఉండాలి. ఒంగోలు జిల్లాలో కందుకూరుని తీసుకురావాలి. పాత జిల్లాలో అందరికీ న్యాయం జరగాలని మీ కోరిక నూతన సంవత్సరం నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒంగోలులో, కనిగిరిలో, గిద్దలూరులో, మార్కాపూర్లో టిడ్కో ఇండ్లున్నాయి. 80% పూర్తి చేశా. రంగులేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయలే. రంగులేసుకున్నారా లేదా? నేను ఒకటే హామీ ఇస్తున్నా, సిగ్గులేని ప్రభుత్వం రంగులేసుకుంటా ఉంది. మీకు మాత్రం ఇవ్వడాలా? నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి, మీ సంపద మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.
ప్రకాశం జిల్లాలో అక్వా